అందరితో కలిసిమెలిసి ఉండడమే మానవ లక్షణం. మనిషికి ఉన్న మంచి గుణాల వలన లోకంలో అతన్ని మన్నన పొందేలా చేస్తాయి. రాముడు ధర్మ మార్గంలో నడిచి ధర్మానికే ప్రతిరూపంగా మారాడు. ధర్మం శరణం గచ్ఛామి అని బుద్ధుడు ప్రబోధించాడు. అదే లోకం అంతటికీ శిరోధార్యం. ఎందరో జనహితం కోసం పనిచేసి చరిత్రలో చరితార్థులుగా వెలుగొందారు. ఆత్మవిశ్వాసం పెంచుకుని అనుకున్నది సాధించే నేర్పు ఓర్పు మనిషి కలిగి ఉండాలన్నది శాస్త్రవచనం. పరోపకార బుద్ధితో మంచి వైపు మొగ్గితే అదే దైవత్వం. నేను నా అనే భావన నుంచి బయటపడి మనం అనే ఉత్తమ భావన హృదయం లోపలి నుంచి వెళ్ళి విరియాలి. అది శుభసూచకం. అదే మానవునికి ఉదాత్త స్థితి కలిగిస్తుంది.